యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. యోర్దాను నదికి పడమటనున్నవారు భయపడుట. ఇశ్రాయేలీయులు దాటు వరకు వారి ముందు యావే ఏటి జలములను ఎండచేసిన సంగతి యోర్దానునకు పడమటనున్న అమోరీయ రాజులు, సముద్ర తీరమునందలి కనానీయ రాజులు వినిరి. వినినంతనే వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయులు అనగానే ఆ రాజుల ఉత్సాహము అడుగంటెను. ఇశ్రాయేలీయులు గిల్గాలు వద్ద సున్నతి పొందుట. అప్పుడు యావే రాతి కత్తులు చేయించి ఇశ్రాయేలీయులకు మరలా సున్నతి చేయింపుమని యెహోషువను ఆజ్ఞాపించెను. యెహోషువ రాతి కత్తులు చేయించి గిబియత్ హారలోత్ సున్నతి కొండ వద్ద ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. అతడు వారికి సున్నతి చేయించుటకు కారణమిది: ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన వారిలో యుద్ధము చేయు ప్రాయము కలిగిన పురుషులందరూ త్రోవలో ఎడారియందు మరణించిరి. ఐగుప్తు నుండి వెడలి వచ్చిన వారందరూ సున్నతి పొందినవారే. కాని ఐగుప్తు దాటి ప్రయాణము చేయునప్పుడు ఎడారిలో పుట్టిన వారెవరునూ సున్నతి పొందలేదు. ఇశ్రాయేలు ప్రజలు 40 ఏండ్లు ఎడారిలో ప్రయాణము చేసిరి. ఆ కాలమున యుద్ధము చేయు ప్రాయము వచ్చిన పురుషులందరూ నశించిరి. వారందరూ ప్రభువు మాట పెడచెవిని పెట్టిన వారే. అందుచే తాను పూర్వులకు ప్రమాణము చేసిన భూమిని వారు కంటితో చూడజాలరని ప్రభువు వాస చేసెను. అది పాలు తేనెలు జాలువారు నేల. కావున ప్రభువు ఆ నాశమైన వారికి బదులుగా కలిగించిన 2వ తరము వారికి యెహోషువ సున్నతి చేసెను. వారు దారిలో సున్నతిని పొందలేదు. అందరూ సున్నతి చేయించుకొని ఆరోగ్యము చేకూరు వరకు శిబిరములో విశ్రమించిరి. అప్పుడు యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించితిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశమునకు గిల్గాలు అని పేరు. పాస్కా పండుగను ఆచరించుట. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగిరి. ఆ నెల 14వ రోజు సాయంకాలము యెరికో మైదానములో పాస్కా పండుగ చేసుకొనిరి. ఆ మరునాడు ఆ దేశపు పంటను రుచి చూచిరి. పులియని పిండితో రొట్టెలను చేసుకొని తినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ ఏటి నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశపు పంటతోని జీవించిరి. యెరికో పట్టణ ముట్టడి. యెహోషువ యెరికో చెంత ఉన్నప్పుడు ఒకనాడు కనులెత్తి చూడగా ఎదుట ఒక మనుష్యుడు కనిపించెను. అతడు చేత కత్తి దూసి నిలబడి ఉండెను. యెహోషువ అతనిని సమీపించి, నీవు మావాడవా లేక శత్రుపక్షము వాడవా అని అడిగెను. నేను యావే సైన్యమునకు నాయకుడనుగా ఇచ్చటకు వచ్చితిని అని అతడు సమాధానము చెప్పెను. వెంటనే యెహోషువ నేలపై సాగిలపడి అతనికి నమస్కరించి, ఈ దాసునకు ప్రభువు ఏమి ఆజ్ఞాపించుచున్నాడు అని అడిగెను. నీవు నిలబడిన ఈ ప్రదేశము పవిత్రమైనది, పాదరక్షలను తీసివేయుము అని యావే సైన్యాధిపతి పలికెను. యెహోషువ అతడు చెప్పినట్లు చేసెను. 6వ అధ్యాయము. యెరికో పట్టణమును ఆక్రమించుట. అప్పుడు ఇశ్రాయేలీయుల వలన భయముచే యెరికో పట్టణ వాసులు నగర ద్వారమును గట్టిగా మూసివేసిరి. లోపలి వారు బయటికి పోలేదు, బయటివారు లోపలికి రాలేదు. అంతటా యావే యెహోషువతో, నేనిప్పుడు యెరికో నగరమును యెరికో రాజును నీకు కైవసము చేసియున్నాను. నీ యోధులు
పరాక్రమశాలులు పట్టణమును ఒకసారి చుట్టి రావలెను. అట్లు మీరు 6 రోజులు చేయవలెను. 7 యాజకులు 7 పొట్టేలి కొమ్ము బూరలను పట్టుకొని దేవుని మందసము ముందు నడువవలెను. 7వ రోజున యాజకులు బూరలను ఊదుచుండగా మీరు 7 సార్లు పట్టణము చుట్టిరండు. ఆ బూరల ధ్వని విని మీ జనులందరూ యుద్ధనాదములతో గావు కేకలు వేయవలెను. అప్పుడు కోట గోడ దాని అంతట అదియే నేలకూలును. వెంటనే జనులు తిన్నగా పోయి నగరమును వశము చేసుకోవలెను అని పలికెను. నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిచి, మీరు నిబంధన మందసమును మోసుకొని పొండు. 7 యాజకులు 7 బూరలు పట్టుకొని యావే నిబంధన మందసము ముందు వెళ్ళుడు అని చెప్పెను. ప్రజలతో, మీరు ముందునకు పొండు, పట్టణము చుట్టూ నడువుడు. ఆయుధములు ధరించిన వీరులు యావే మందసమునకు ముందుగా నడువుడు అని పలికెను. ప్రజలు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేసిరి. 7 యాజకులు 7 బూరలు ఊదుచు దేవుని మందసము ముందు సాగుచుండగా యావే నిబంధన మందసము వారిని అనుసరించెను. ఆయుధములను ధరించిన వీరులు బూరలనూదు యాజకులకు ముందుగా నడిచిరి. మిగిలిన దండు మందసము వెనుక నడిచెను. ఈ రీతిగా బూరలు మ్రోగుచుండగా జనులు ముందునకు సాగిరి. అప్పుడు యెహోషువ, నేను చెప్పు వరకు మీరు కేకలు వేయవలదు, ఒక్క మాట కూడా మాటలాడవలదు. మీ కంఠము నుండి ఏ శబ్దమును రాకూడదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను అని ప్రజలకు ఆనతిచ్చెను. యెహోషువ ఆజ్ఞాపించిన ప్రకారము యావే మందసము నగరమును ఒకసారి చుట్టివచ్చెను. ఆపై ప్రజలు శిబిరమునకు తిరిగి వచ్చి అక్కడ రాత్రి గడిపిరి. యెహోషువ ఉదయమున లేచెను. యాజకులు యావే మందసమునెత్తుకొనిరి. 7 యాజకులు 7 బూరలను ఊదుచు యావే మందసము ముందు నడిచిరి. ఆయుధములు ధరించిన వీరులు వారి ముందు నడిచిరి. మిగిలిన దండు యావే మందసము వెనుక నడిచెను. ఈ రీతిగా బూరలు మ్రోగుచుండగా దండు కదలెను. 2వ రోజు నగరము చుట్టి ఒకసారి తిరిగి వారు శిబిరమునకు మరలి వచ్చిరి. అట్లు 6 రోజులు చేసిరి. 7వ రోజు ఉదయమున లేచి మునుపటి వలె కోటగోడ చుట్టూ 7 సార్లు తిరిగిరి. ఆ రోజు మాత్రమే వారు 7 సార్లు కోట చుట్టూ తిరిగిరి. 7వ సారి యాజకులు బూరలను ఊదుచుండగా యెహోషువ, యావే యెరికో నగరమును మీ వశము చేసెను, యుద్ధనాదము చేయుడు అనెను. యెరికో శాపమునకు గురియగుట. యెహోషువ ప్రజలతో, ఈ నగరములోని సమస్తము యావే శాపమునకు గురి అయ్యెను. మనము పంపిన చారులను దాచి రక్షించినది కావున రాహాబు అను వేశ్య ఆమె ఇంటివారు మాత్రమే బ్రతుకుదురు. మీరు శాప విషయమున జాగ్రత్తతో ఉండుడు. శాపమునకు గురి అయిన దేనిని మీరు దురాశచే ముట్టరాదు. ముట్టినచో ఇశ్రాయేలీయుల శిబిరమునకు కూడా ఆ శాపము తగిలి గొప్ప ఆపద సంభవించును. వెండి బంగారములు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలను యావేకు చెందును. కావున వారిని యావే ధనాగారములో ఉంచవలెను అని చెప్పెను. అంతటా యాజకులు బూరలను ఊదగా ప్రజలు కేకలు వేసిరి. బూరల మ్రోత విని ప్రజలు యుద్ధనాదము చేయగా కోటగోడ కుప్పకూలిపడెను. తక్షణమే ప్రజలు నేరుగా పట్టణములో జొరబడి పట్టణమును పట్టుకొనిరి. స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, ఎద్దులు, గొర్రెలు, గాడిదలు, ఇది అది అనక సమస్తమును సంహరించి శాపమును నిజము చేసిరి. రాహాబు గృహము రక్షింపబడుట. అప్పుడు యెహోషువ ఆ దేశమున వేగు నడిపిన మనుషులను 2 పిలిచి, వేశ్య ఇంట ప్రవేశించి
ఆమెను ఆమెకు సంబంధించిన వారినందరూ తీసుకొని రండు, మీ శపథము నెరవేర్చుకొనుడు అని చెప్పెను. వేగు నడిపిన పడుచువారు రాహాబు ఇంటికి పోయి ఆమెను, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు సంబంధించిన వారందరూ వెలుపలకు కొనివచ్చిరి. వారు ఆమె బంధువులందరూ బయటకు తీసుకుని వచ్చి సురక్షితముగా ఇశ్రాయేలీయుల శిబిరమునకు చేర్చిరి. వారు పట్టణమును, పట్టణములోని సమస్తమును తగులబెట్టిరి. వెండి బంగారములను, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రము యావే మందిరమందలి ధనాగారమునకు చేర్చిరి. కాని రాహాబు వేశ్యను, ఆమె తండ్రి కుటుంబము వారిని, ఆమె బంధువులనందరూ యెహోషువ రక్షించెను. యెరికోలో వేగు నెరుపుటకు యెహోషువ పంపిన వేగుల వారిని ఇద్దరును దాచి కాపాడుట చేత రాహాబు నేటి వరకు ఇశ్రాయేలీయుల నడుమ బ్రతుకుచున్నది. యెరికో పునర్నిర్మాతను శపించుట. అప్పుడు యెహోషువ యెరికో పట్టణమును మరలా కట్టించువాడు యావే శాపమునకు గురియగునుగాక. ఎవడైనా దానికి మరలా పునాదులు వేసినచో వాని పెద్ద కొడుకు మరణించునుగాక. తలుపులెత్తినచో వాని చిన్న కొడుకు గతించునుగాక అని ప్రజలచే యావే ముందు ప్రమాణము చేయించెను. యావే ఇట్లు యెహోషువకు తోడయుండుట చేత అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. 7వ అధ్యాయము. ఆకాను శాపమును ధిక్కరించుట. కాని ఇశ్రాయేలీయులు శాపమును లక్ష్యపెట్టక దోషము చేసిరి. యూదా గోత్రము వాడు సెరా మునిమనుమడు, సప్తి మనుమడు, కర్మీ కుమారుడు ఆకాను శపింపబడిన వస్తువులు కొన్ని తీసుకొనెను. అందుచే యావే ఇశ్రాయేలీయులపై కోపించెను. శాపాతిక్రమణము అపజయమును తెచ్చిపెట్టుట. అప్పుడు యెహోషువ బేతేలునకు తూర్పు దిక్కున ఉన్న హాయిపురమునకు పోయి వేగు నడిపిరండని 2 మనుషులను యెరికో నుండి పంపించెను. వారు హాయిపురమునకు పోయి వేగు నడిపి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిరి. ప్రజలందరూ వెళ్ళనక్కరలేదు. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. శత్రువుల సంఖ్య స్వల్పము, సైన్యమంతయు శ్రమపడి అక్కడి వరకు పోనక్కరలేదు అని చెప్పిరి. 3,000 మంది ప్రజలు హాయి పట్టణమును పట్టుకొనుటకు వెళ్ళిరి. కాని వారు హాయి వీరుల ముందు నిలువజాలకపోయిరి. హాయి ప్రజలు వారిలో 36 మందిని మట్టుపెట్టిరి. మిగిలిన వారిని నగర ద్వారము నుండి షెబారీము పల్లము వరకు తరిమి అక్కడ సంహరించిరి. అప్పుడు ప్రజల గుండె చెదరిపోయెను. యెహోషువ ప్రార్థన. అప్పుడు యెహోషువ తన పైవస్త్రములు చించుకొనెను. అతడును ఇశ్రాయేలీయుల పెద్దలను తలపై దుమ్ము పోసుకొని చీకటి పడు వరకు యావే మందసము ముందట సాష్టాంగ పడియుండిరి. అయ్యో ప్రభు యావే, నీవు ఈ ప్రజలను యోర్దాను నది ఏల దాటించితివి? అమోరీయుల చేతికి అప్పగించి నాశము చేయుటక మేము యోర్దాను నదికి ఆవలి తీరముననే స్థిరపడియుండిన ఎంత బాగుండెడిది. ప్రభు, ఇశ్రాయేలీయులు శత్రువులకు వెన్నుచూపిరి గదా. ఇక ఇప్పుడేమనగలను? కనానీయులు, ఈ దేశవాసులందరూ ఈ సంగతి విందురు. వారందరూ ఒక్కటై మమ్ము ఎదురింతురు. నేల మీది నుండి మా పేరు తుడిచివేయుదురు. నీ పేరు నిలుపుకొనుటకు నీవిక ఏమి చేయుదువు అని ప్రార్థించెను. యావే సమాధానము. యావే యెహోషువతో, లెమ్ము, ఇట్లు బోరగిలబడియుండనేలా ఇశ్రాయేలీయులు పాపము చేసిరి. నేను చేసిన నిబంధనమును వారు అతిక్రమించిరి. శపింపబడిన వస్తువులను దొంగిలించి దాచుకొని తమ సరుకులలో కలుపుకొనిరి. కావుననే
ఇశ్రాయేలీయులు శత్రువుల ముందు నిలువలేకపోయిరి. శాప వస్తువులను ముట్టి తామును శాపమునకు గురి అయిరి. అందుచే శత్రువులకు వెన్నుచూపిరి. శాపగ్రస్తమైన వస్తువులను మీ నుండి తొలగింపనంత వరకు నేను మీకు తోడై ఉండను. లెమ్ము, ప్రజలను శుద్ధీకరించి వారితో ఈ విధముగా చెప్పుము. రేపు మీరందరూ శుద్ధి చేసుకొనుడు. ఇప్పుడు మీ చెంత శాపగ్రస్తమైన వస్తువులు కలవు. మీ వద్ద నుండి ఆ వస్తువులను తొలగించు వరకు శత్రువుల ముందు మీరు నిలువజాలరు అని యావే ఇశ్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. కావున వేగుజామున గోత్రముల క్రమమును బట్టి మీరు ముందునకు రావలయెను. యావే సూచించు గోత్రము వారు వంశముల క్రమమున ముందునకు రావలయెను. యావే సూచించు వంశము కుటుంబముల ప్రకారము ముందునకు రావలెను. యావే సూచించు కుటుంబములోని వారు ఒక్కొక్కరు ముందునకు రావలెను. అప్పుడు శపింపబడిన వస్తువును దొంగిలించిన వాడు తన వారితో తన వస్తువులతో మంటల పాలు చేయబడును. ఏలయనా అతడు యావే నిర్ణయమును మీరి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను అని పలికెను. దోషి శిక్షింపబడుట. యెహోషువ ఉదయముననే లేచి గోత్రముల ప్రకారము ఇశ్రాయేలీయులను పిలిపించెను. అప్పుడు యూదా గోత్రము పట్టుబడెను. యూదా గోత్రమును వంశముల ప్రకారము పిలిపింపగా సెరా వంశము చిక్కెను. సెరా వంశములోని కుటుంబములను పిలిపింపగా సబ్ది కుటుంబము దొరికెను. సబ్ది కుటుంబములోని జనులను వరుసగా పిలిపింపగా యూదా గోత్రమునకు చెందిన సెరా ముని మనుమడు సబ్ది మనుమడు కర్మీ కుమారుడు ఆకాను దొరికెను. అప్పుడు యెహోషువ, కుమారా, ఇశ్రాయేలు దేవుడైన యావేను స్తుతించి గౌరవింపుము. నీవేమి చేసితివో దాచక నాతో చెప్పుము అని ఆకానును అడిగెను. అంతట ఆకాను, ఇశ్రాయేలు దేవుడైన యావే ఎడల నేను పాపము చేసిన మాట నిజమే. నేను చేసిన తప్పు ఇది. దోపిడి వస్తువులందు ఒక మంచి సీనారు ఉత్తరీయమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని చూచి ఆశించి దొంగిలించితిని. వానిని నా గుడారమునందు పాతిపెట్టితిని. వెండి కూడా వాని క్రిందనే ఉన్నది అని యెహోషువతో చెప్పెను. అతడు మనుషులను పంపెను. వారు డేరా దగ్గరకు పరిగెత్తుకుని పోయిరి. ఉత్తరీయం దాచబడి ఉండెను. వెండి ఆ వస్త్రము క్రింద ఉండెను. వారు డేరాలోని ప్రతి వస్తువును యెహోషువయు ఇశ్రాయేలీయుల పెద్దలను సమావేశమైన తావునకు కొనివచ్చి యావే ముందట నుంచిరి. అప్పుడు యెహోషువ సెరా కుమారుడు ఆకానును ఆ వెండిని ఆ ఉత్తరీయమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను అతనికి చెందిన ప్రతి వస్తువును ఆకోరు లోయలోనికి కొనిపోయెను. ఇశ్రాయేలీయులను యెహోషువతో వెళ్ళిరి. యెహోషువ, నీవు మాకెంత శ్రమ కలిగించితివి. యావే కూడా నేడు నిన్ను శ్రమ పెట్టునుగాక అనెను. అంతటా ఇశ్రాయేలీయులందరూ అతనిని రాళ్లతో కొట్టి నిప్పుతో కాల్చివేసిరి. అతని మీద పెద్ద రాళ్ల గుట్టను పేర్చిరి. అది నేటికిని ఉన్నది. అప్పుడు యావే కోపము చల్లారెను. నాటి నుండి నేటి వరకు ఆ తావునకు ఆకోరు లోయ అని పేరు. 125వ కీర్తన. భక్తులను కాపాడు ప్రభువు. ప్రభువును నమ్మువారు సియోను కొండవలె నిశ్చలముగను శాశ్వతముగను నిల్తురు. కొండలు యెరూషలేమును చుట్టియున్నట్లుగా ఇప్పుడును ఎప్పుడును ప్రభువు తన ప్రజలను చుట్టియుండును. దుష్టులు ధర్మాత్ముల నేలను పరిపాలింపజాలరు. పరిపాలింతురేని ధర్మాత్ములను దుష్టులగుదురు. ప్రభు
రుజుమార్గవర్తనులను సజ్జనులను అయిన వారికి నీవు మేలు చేయుము. కాని వక్రమార్గమున పోవు కుటిల వర్తనులను దుష్టులతో కలిపివేయుము. ఇశ్రాయేలీయులకు శాంతి కలుగునుగాక.